హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతిని. ఈరోజు ఆలుగడ్డ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఆలుగడ్డని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కడిగేసి పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. టమాటోస్ అన్నీ ఇలా ప్యాన్ పెట్టుకొని మనము స్టవ్ వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకున్నాక ప్యాన్ వేడయ్యాక ఆయిల్ తగినంత వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పోపు దినుసులు వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక కొద్దిగా దూరగా వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు, వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు బాగా ఫ్రై అయ్యాక ముందుగానే టమాటో వేసుకోకూడదు, ఆలుగడ్డ వేసుకోవాలి. ఆలుగడ్డ వేసుకోవాలి. టమాటో వేసుకుంటే ఆలు త్వరగా ఉడకదు. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆలుగడ్డని. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకునేసాం కదా, ఆయిల్లో బాగా ఆలుగడ్డ ఉడకాలి ఫ్రెండ్స్. ఇలా మూత పెట్టేసుకోవాలి. కొద్దిసేపు మూత తీసేద్దాం. ఉడకాయ చేసుకోవాలి. ఇట్లా ఆలుగడ్డని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆలుగడ్డ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమాటా వేసుకున్నాక టమాటా వేసుకొని టమాటా కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి.
మూత పెట్టేసుకోండి. ఈ కర్రీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది చపాతీలో, పూరీలో తిన్నామంటే. టమాటా ఉడికిందేమో చూసుకుంటాం. ఆయిల్లో ఉడికిందేమో. టమాటో బాగా ఆయిల్లో ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అప్పుడే పచ్చిమిర్చి వేసాం కదా, తగినంత కారం పొడి వేసుకోవాలి. కొద్దిగా అప్పుడే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం వేసుకోవాలి. ఇలా అన్నీ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. టమాటో అంతా ఫ్రై అయిపోయిందేమో చూసుకున్నాం. ఇప్పుడు ఆయిల్లో బాగా మసాలా అంతా వేసాం కదా, ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ వాటర్ వేసుకున్నాం కాబట్టి 5 మినిట్స్ మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కర్రీ ఉడికిందో లేదో చూసుకుందాం ఫ్రెండ్స్. ఉడికిపోయింది కర్రీ. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చపాతీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆలుగడ్డ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చపాతీలోకి చాలా బాగుంటుంది. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. బాయ్ ఫ్రెండ్స్.